కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు గ్రహ ప్రభావం ఇప్పట్లో పోదు. ఈ వారంలో ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. మనశ్శాంతి లోపము అనేటటువంటిది మీకు ఎక్కువగా ఉంటుంది. ట్రైన్లో కానీ, బస్సులో కానీ, లేదా పొరుగురులో కానీ ఒక అమ్మాయి మీకు పరిచయం అవడం జరుగుతుంది. అది క్యాజువల్గా పరిచయం అయినటువంటి దాన్ని సీరియస్గా లవ్లాగా మీరు తీసుకొని ఈ వారంలో ప్రేమ కలాపాల్లో ఎక్కువగా వెళ్ళిపోవడము, కర్కాటక రాశి వాళ్ళు అష్టమ రాహు డిప్రెషన్లోకి పంపించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ కొత్తగా వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేటటువంటి కష్టంగా ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క టెక్నికల్ రంగము, మరి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పురోభివృద్ధి చెందుతారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి, లాభాలు అన్నీ కూడా. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ ఆదాయాల విషయంలో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రతి పని కూడా 1-2 సార్లు ట్రై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారికే రాదు. ఈ యొక్క రాహు ఒక్కడే మీకు కష్టంగా ఉన్నాడు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలో మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సాధన కానీ, పాతాళ భైరవి మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.